పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను విచారించేందుకు కోర్టు 3 రోజులు సమయం ఇచ్చింది. దీంతో పోలీసులు ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం కస్టడీలోకి తీసుకున్నారు. సింగరేణి భవనాన్ని కాల్చేయాలంటూ బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై రైల్వే శాఖ కేసులు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న హైదరాబాద్ సహా వరంగల్, ఖమ్మం వంటి పలు జిల్లాల్లో అకస్మాత్తుగా వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నగర ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లో 60 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ బస్సులు ఎంతగానో తోడ్పడతాయని అధికారులు తెలిపారు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈ రోజు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గారితో కలిసి సందర్శించారు మంత్రి వివేక్. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వారికి పూర్తి భరోసా ఇచ్చారు. రైతులు అధైర్యపడవద్దు, ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ధైర్యం ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.